ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయిందనుకుంటున్నారా? సరిహద్దుల్లో ప్రస్తుతం ప్రశాంతత కనిపిస్తోందని, పరిస్థితులని చక్కబడ్డాయనుకుంటున్నారా? అయితే పొరపడినట్లే. భారత ఆర్మీ చీఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతం కేవలం శత్రుత్వ చర్యలకు తాత్కాలిక విరామం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అవసరం వస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా భారత సాయుధ దళాలకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మరి ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయి? డ్రోన్లు, సమాచార యుద్ధం, సాంకేతికత, నిఘా వ్యవస్థలు యుద్ధ రంగాన్ని ఎలా మార్చేస్తున్నాయి? ప్రతి జవాన్ డ్రోన్ ఆపరేటర్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? భారత సైన్యం ఎలాంటి కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది? లెట్స్ వాచ్. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ప్రస్తుతం శత్రుత్వ చర్యలకు తాత్కాలిక విరామం మాత్రమే ఉందని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు కూడా భారత్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. భవిష్యత్ యుద్ధాలకు అనుగుణంగా 3 దళాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జరిగిన 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పూణేలోని ఖడక్వాస్లాలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికే కొనసాగుతోందని, ప్రస్తుతం కేవలం శత్రుత్వ చర్యలకు తాత్కాలిక విరామం మాత్రమే ఉందని తెలిపారు. పరిస్థితులు మారితే ఆపరేషన్ సింధూర్ 2.0 చేపట్టేందుకు భారత భూసేన, వాయుసేన, నౌకాదళం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 3 దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం, యుద్ధ సన్నద్ధతను బలోపేతం చేయడం, భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా దళాలను సిద్ధం చేయడంపైనే ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆధునిక యుద్ధరంగం పూర్తిగా మారిపోయిందని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధరంగం 24 గంటలు ప్రత్యక్ష నిఘాలో ఉంటోందని, ఒక దేశం చేసే ప్రతి కదలిక మరో దేశానికి తెలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నిఘా వ్యవస్థలు, పర్యవేక్షణ సామర్థ్యాలు పెరగడంతో యుద్ధరంగం మరింత పారదర్శకంగా మారిందని చెప్పారు. అందువల్ల సైనిక చర్యల ప్రణాళిక, దళాల మోహరింపు, సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు, పౌరుల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో సమాచార యుద్ధం అత్యంత కీలకంగా మారిందని జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఒకే దిశగా ఆలోచించి నమ్మదగిన వనరుల నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని విశ్వసించినప్పుడే సమాచార యుద్ధంలో విజయం సాధించగలవని అన్నారు. దేశ భద్రత, జాతీయ ఐక్యత, సమాచారంపై నమ్మకం వంటి అంశాలు ఆధునిక యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర మరింత పెరుగుతుందని ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి జవాన్ డ్రోన్ను సమర్థవంతంగా నిర్వహించగలిగారని చెబుతున్నారు. ఇక ఈగల్ ఆన్ ది ఆర్మ్స్ అనేటువంటి భావనతో ప్రతి సైనికుడు డ్రోన్ సామర్థ్యాలను నేర్చుకోవాలని సూచించారు. ఇప్పటికే సైనిక అకాడమీలతో పాటు ఇతర శిక్షణా కేంద్రాల్లో డ్రోన్ ఆపరేషన్పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతం కేవలం తాత్కాలిక శాంతి పరిస్థితులు మాత్రమే ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు కూడా సిద్ధంగా ఉన్నామని చెబుతూ 3 దళాల సమన్వయం, సమాచార యుద్ధం, డ్రోన్ సాంకేతికత, భవిష్యత్ యుద్ధ సన్నద్ధతపై భారత సైన్యం దృష్టి కేంద్రీకరించినట్లు మరోసారి స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్యం, గౌరవం, విద్యకు ప్రాధాన్యమిస్తూ కేరళం ప్రభుత్వం కీలక నిర్ణయం